రీసెంట్‌గా పల్లవి ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కమెంట్స్‌పై కొందరు నీకంత సీన్ లేదు అంటే మరికొందరు అవునవును కరెక్ట్‌గా చెప్పావు అని అంటున్నారు. పూర్తిగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫైనల్‌లో చేసిన ప్రామిస్ ప్రకారం తనకు వచ్చిన ప్రైజ్ మనీని శివాజీ అండ్ ఆటా సందీప్‌తో కలిసి రైతులకి డొనేట్ చేశాడు. ఈ విషయంపై ఒక టీవీ ఛానల్ పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ దేని గురించి సీఎం అవుతా అన్నావు అని అడిగితే రైతులని ఆదుకునే దమ్ము సీఎంకే ఉంది. నన్ను సీఎంని చేస్తే ఆదుకుంటా అని చెప్పా. తప్పా అన్నా? 14 ఊర్లంటే మామూలు ముచ్చటనా? నాకొచ్చిందెంత? రూపాయి వస్తే ఆ రూపాయిని 14 ఊర్లకి ఎట్లా పంచుతా అన్నా? ఒకవేళ ఇస్తే వీడింతిచ్చిండు, అంతిచ్చిండు అంటారు. అట్లా కాకుండా నన్ను సీఎంని చేస్తే అందరినీ ఆదుకుంటా అని చెప్పాడు. యువత మేల్కొని బయటకు వస్తే రైతులు బాగుపడతారు అని చెప్పాడు. అండ్ నాకు లేటుగా డబ్బులు వచ్చాయి, అందుకే లేటుగా డబ్బులు పంచాను. ఊర్లో పెద్దలు ఒక కుటుంబాన్ని చూపించారు, వారికి 1 లక్ష ఇచ్చాను, ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాను అని చెప్పాడు. దీనిపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తను సీఎం అవ్వడని తెలుసు, పాలిటిక్స్లో ఉండలేడని తెలుసు, కేవలం రైతులని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం చేయాలని అన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.